సో గైస్ నేను చెప్తా ఉన్నా కదా మన షార్ట్ ఫిల్మ్ డిఓపితో మాట్లాడిస్తా అని. సో బ్రో అయితే మనతో పాటు ఉన్నారు ప్రెజెంట్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 111 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ పొద్దునే జిమ్కి వెళ్ళి వచ్చేసాయి అనమాట. స్నానం చేద్దామంటే ఇంట్లో నీళ్ళు లేవు, వాటర్ ఇంకా రాలా. సో అలాగే కూర్చున్నా. అండ్ ఒక వీడియో ఉంటే డబ్బింగ్ ఇప్పుడే డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట కొంచెం. అండ్ ఇవాళ మన వర్క్ విషయానికి వచ్చేస్తే ఇవాళ మన షార్ట్ ఫిల్మ్ షెడ్యూలింగ్ ఉండిద్ది అనమాట. షూట్స్ ఎప్పుడెప్పుడు ఏమి తీయాలని. ఇవాళ మన డిఓపి మన దగ్గరికి వస్తా అని చెప్పారు. సో రూమ్ దగ్గరికి వస్తా అని చెప్పారు. మనం ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అటు వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం వర్క్ చేశారు, మన షార్ట్ ఫిల్మ్ షెడ్యూలింగ్ కుదిరితే ఈ వ్లాగ్లో మన డిఓపితో మాట్లాడిస్తా. ఆయనకి ఎలా అనిపించింది కంటెంట్ ఏంటి అనేది, ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అయితే. సో పదండి ఇంకా ఇవాళ వర్క్ చేద్దాం. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాను. కొంచెం మనోడికి ఎడిటింగ్ ఉందన్నమాట, అది మనోడికి తెలుసు, అందుకని హెల్ప్ తీసుకుందాం మంచిగా. ఓకే అదే చెప్పండి, అది చెప్తా ఆగునండి, సీరియస్ అవుతున్నాడు. అసలు నేను ఏం చెప్తే చేస్తాడు. ఇప్పుడు ఏంటో నేను వినాల్సి వస్తుంది. సరే టైం మారుతా ఉంటుంది. ఓకే ఇవాళ మన డిఓపి వస్తాయని చెప్పారు. ఆయన ఒకసారి వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడిస్తా. సో ఇలా ఏం చేసాం బ్రో మార్నింగ్ నుండి జిమ్ నుంచి వచ్చిన తర్వాత? అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయా, మా ఆఫీస్లో కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది బ్రో. చూపి బ్రో. కుర్చీలు కాదు అసలు. యాక్చువల్గా మన డిఓపి వస్తున్నారు కదా, కింద మన రూమ్లో చైర్స్ లేవు, కింద కూర్చోబెడితే బాగోదులే అని చెప్పి చైర్స్ తీసుకురండి బ్రో అని పంపిస్తే పెద్ద పెద్ద సోఫా సెట్లు పెడుతున్నారు వీళ్ళు. అది ఒకటి 10,000 5,000 ఎంతో ఉంటాయి అనమాట రేటు. ఆకాశానికి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. తీసి 3,500 షాక్ మైండ్ పోయింది మాకు. నేను మామూలుగా షామియానా కుర్చీలో 3 తీసుకురండి బ్రో, కింద కూర్చుంటే బాగుండదు, జస్ట్ కూర్చుందాం బ్రో అని చెప్తే సోఫా సెట్లు ఏ స్వరూపురా పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ ఏదేదో పెట్టేస్తున్నాడు. బ్రో 1,00,000 రూపాయలు ఎందుకు కుట్టా అన్నాడు. నేను ఏదో 700 500 అలా ఒక 1,000 రూపాయలు 3 కుర్చీలు వస్తాయి ఎవరో కొంచెం రూమ్లో పెట్టుకుందాం. ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వస్తారు కదా మామూలుగా మన వర్క్ పర్పస్ మీద ఎవరైనా వస్తే కింద కూర్చోండి పర్లేదు బ్రో, కింద కూర్చోండి అంటే బాగుంటుంది కదా, అందుకని కుర్చీలో కూర్చోబెడదామని చెప్పి పంపిస్తే మన వాళ్ళు ఎందుకు బ్రో మీరందరూ బాగా రిచ్ మైండ్ సెట్ ఇది ఎవరా. సో గైస్ ఇప్పుడైతే ఆయన ఇంకా బయలుదేరాలి అనుకుంటా, మనకి మెసేజ్ కాల్ చేస్తా అన్నారు బయలుదేరే ముందు. సో వచ్చిన తర్వాత మన షార్ట్ ఫిల్మ్ షెడ్యూలింగ్ అనమాట, ఏ రోజు ఏ సీన్ షూట్ చేయాలనేది మొత్తం క్లియర్గా రాసుకుంటాం. ఆయన చెప్తారనమాట ఈ టైంలో తీసుకుందాం, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు, ఉన్న బడ్జెట్లోనే మేనేజ్ చేయాలి. సో ఆయన వచ్చిన తర్వాత మాకు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో గైస్ నేను చెప్తా ఉన్నా కదా మన షార్ట్ ఫిల్మ్ డిఓపితో మాట్లాడిస్తా అని. సో బ్రో అయితే మనతో పాటు ఉన్నారు ప్రజెంట్. మేము ఇప్పుడు దాకా సీన్ షెడ్యూలింగ్ చేసుకున్నాం అనమాట, ఏ రోజు ఏం తీయాలి, ఎంత టైం పట్టింది. యాక్చువల్గా మనది ఫస్ట్ కాబట్టి బ్రో చాలా క్లియర్గా చెప్పారు, చాలా అర్థమైంది అనమాట. ఓకే ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట అని. సో బ్రో పేరు భూపతి. సో బ్రో మా ఆడియన్స్కి మామూలుగా షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్పారు బ్రో, ఎలా అనిపించింది బ్రో? స్టోరీ అయితే బాగుంది, అంటే మధ్యలో చిన్న సస్పెన్స్ వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు రిలీజ్ అయిన తర్వాత ఇంకా సస్పెన్స్ ఉంటుంది. సో నేను బ్రోని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బ్రో చాలా షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశారు, ఆయన వర్క్ కూడా చూశాను. సో ఎక్సలెంట్ అనమాట, అది మా దాంట్లో చూస్తారు మీరు. బ్రో ఇప్పుడు ఎన్ని చేసి ఉంటారు బ్రో రఫ్గా వర్క్స్? 20+ షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశారు. సో మాది స్పెషల్ అంటున్నారు, యాడ్ చేశాడు. స్పెషల్ అంతే అంతే బ్రో. అసలు చాలా నాకు తెలియని కూడా కొత్త చెప్తున్నారు, నాకు చాలా తెలుసుకున్నాను అనమాట ఇంత మాట్లాడిన తర్వాత. రఫ్గా ఒక 1 అవర్ మాట్లాడుకున్నాం, చాలా కొత్త పాయింట్స్ చెప్పారు. అన్నీ ఇప్పుడు దాకా డౌట్స్ ఏవేవి ఉన్నాయి అన్నీ ఎగిరిపోయినాయి. ఇలా ఫుల్ క్లారిటీ కాన్ఫిడెన్స్తో ఉన్నా గైస్. చూడండి ఎలా తీసి చూపిస్తామా బ్రో, లెట్స్ డూ ఇట్. సో గైస్ ఇప్పుడే డిస్కషన్ మొత్తం అయిపోయింది మన డిఓపితో. సో మన వాళ్ళకి ఎలా అనిపించిందో అడుగుదాం. ఎలా అనిపించింది నువ్వు చెప్పు, ఎలా అనిపించింది? ధోని బ్రో ఎలా అనిపించిందో? ఏంటి ఇది స్నాక్స్ ఎలా అనిపించింది చెప్పు బ్రో ఆడియన్స్కి. చాలా బాగా అనిపించింది, కొంచెం ఎనర్జీ వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది, గట్టిగా మాట్లాడింది వినపడదు. ఎందుకంటే గైస్ సో
సో ఎందుకంటే మనకి షార్ట్ ఫిల్మ్కి స్ట్రెంత్ డిఓపి అనమాట. మనం ఎంత మంచి స్టోరీ రాసుకున్నాం మనకి మంచిగా చూపిస్తేనే మనం మన స్టోరీ అనేది ఆడియన్స్ వెళ్ళింది. బట్ మాకైతే మంచి టాలెంటెడ్ పర్సన్ అయితే దొరికారు. సో ఆయన వర్క్స్ చూసారు, ప్లాన్స్ ఎలా చేయాలి మొత్తం చెప్పారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సజెషన్స్ మంచిగా చెప్పారు. సో మనం సీన్స్ ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలనేది క్లారిటీ వచ్చింది. మనం ఇంతకుముందు వేసాము బట్ అంత క్లారిటీ లేదు. అది ఎలా పడితే అలా ఉంది. ఇది ఇప్పుడు ఎలా తీయాలి ప్రాపర్గా తెలిసింది. ఇప్పుడు నీకు ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ మీట్లోనే చెప్పా యాక్చువల్లీ బ్రో మంచిగా మంచిగా ఇవాళ మీట్ అయింది బ్రో. అది అప్పుడు కూడా చెప్పా బ్రో మామూలు. సో గైస్ క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి షార్ట్ ఫిల్మ్లో ఎందుకు లేట్ అవుతుందంటే హీరోయిన్ దొరకలేదు. లొకేషన్స్ కొన్ని చూడాలి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఈ వీక్ మొత్తం ఆ వర్క్ మీద ఉంటాం. మేము కంటెంట్స్ రావట్లేదు, మీరేమి బాధపడమాకండి. ఒక తోపు కంటెంట్ మీద వస్తున్నాను నేను. ఓకే, సో అది వచ్చేంత వరకు కొంచెం పేషెన్స్తో ఓపిక పట్టండి. సో ఎవరైతే మార్నింగ్ నుంచి వీడియో ఎడిటింగ్ డబ్బింగ్ చెప్పుకున్నాం, తర్వాత మన షార్ట్ ఫిల్మ్ షెడ్యూలింగ్ డిఓపితో డిస్కస్ చేసాం. సో ఇంకా రేపు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్ మళ్ళీ వర్క్ చేస్తూ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.